హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు చూపించబోయేది కనిష్క పెన్సిల్ బాక్స్ కలెక్షన్ అనమాట. ఒకసారి చూడండి ఓవరాల్గా. ఈ ఫస్ట్ లైన్లో చూస్తే మీకు మ్యాక్సిమం అన్ని పింక్ కలర్లోనే కనబడతాయి. మీ ఇంట్లో కూడా పింక్ కలర్ పిక్చర్లు ఉంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది ఎన్ని పింక్ బాక్స్లు ఎందుకు ఉన్నాయి అని. యథా రాజా తదా ప్రజ అంటారు కదండి, మీకు ఆ సామెత తెలుసా? అదే అనమాట. ఎలా అంటే కనిష్క కొనమంటది, మా ఆయన కొంటూనే ఉంటారు. వద్దండి వద్దండి అని నేను అంటాను, ఆయన మాత్రం వినరు. మనకి చిన్నప్పుడు పెన్సిల్ బాక్స్ అంటే చాలా నచ్చేది అనమాట. మన పక్కన ఎవరైనా పెన్సిల్ బాక్స్ తెచ్చుకుంటే వాళ్ళ పెన్సిల్ బాక్స్ మనకంటే మోడల్గా ఉంటే అప్పట్లో మనం చాలా ఫీల్ అయ్యేవాళ్ళం కదండి. మీకు గుర్తుందా? నేను ఎప్పుడైనా ఎందుకండి నేను పెన్సిల్ బాక్స్లో అవసరమా వద్దంటే అదే అంటారు. మేము మన చిన్నప్పుడు మనం చాలాసార్లు ఆ పెన్సిల్ బాక్స్ కొనుక్కోవాలి, ఈ పెన్సిల్ బాక్స్ కొనుక్కోవాలనుకున్నాం. కానీ మన వాళ్ళ పరిస్థితులు బట్టి అప్పుడు మనకు కొనలే కదా, మనం కనిష్కకు మాత్రం మంచిగా కొందామని చెప్తారు. ఆ ఒక్క మొక్కతో నా నోరు మొత్తాన్ని మూయించేసి వాళ్ళిద్దరు కావాల్సినవి చేసేసుకుంటారు అనమాట. ఇది చూడండి, ట్విన్ సిస్టర్స్ అనమాట. ఓకేనా? ట్విన్ సిస్టర్స్ చూసారా, రెండు సేమ్ మోడల్, కనిష్కకే కాకపోతే రెండు పింకే అంతే. చెప్తున్నాను కదా, మనకు కూడా చిన్నప్పుడు అనిపించి ఉంటారు కదా, మనకు కూడా మంచి పెన్సిల్ బాక్స్ ఉంటే బాగుండు, ఇంకా మంచి మోడల్ పెన్సిల్ బాక్స్ మనకు అప్పుడు చాలా బాగుందని చాలాసార్లు ఫీల్ అయ్యి ఉంటాం కదా. నేను కూడా అలా చాలాసార్లు అనుకునేదాన్ని. కానీ కనిష్క ప్రతి దాంట్లోనూ, ప్రతి పెన్సిల్ బాక్స్లోనూ ఏవో ఒకటి వేస్తూనే ఉంటుంది అనమాట. ఏ పెన్సిల్ బాక్స్ని మ్యాక్సిమం ఖాళీగా ఉంచదు. ఒకటో రెండో తప్ప మిగతా అన్నింటిలోనే ఏదో ఒక స్టఫ్ వేసే ఉంచుతుంది. ఇదిగో చూడండి, మీకు ఇంకో 2 ట్విన్ సిస్టర్స్ని చూపిస్తాను. ఇది ఒక ట్విన్ సిస్టర్స్ చూసారు కదా, ఇదిగో ఇది కూడా ట్విన్ సిస్టర్స్ అనమాట. చూస్తారా గేమ్. మన పాప కనిష్కకి పెన్సిల్ బాక్స్ అంటే ఎంత ఇష్టమో ఎంత పిచ్చో నాకు అసలు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇది చూడండి, మీకు ఈ పెన్సిల్ బాక్స్ ఎక్కడ చూసినా ఎక్కడ దొరకదు, ఎందుకంటే ఇది పెన్సిల్ బాక్స్ కాదు కాబట్టి. ఇది మిల్టన్ కంపెనీ వాడు లంచ్ బాక్స్లో రైస్ కోసం ఇచ్చిన బాక్స్ అనమాట. కనిష్క ఆ లంచ్ బాక్స్ని పెన్సిల్ బాక్స్ చేసేసింది. ఇదిగో చూడండి, దీని నిండా క్రేయాన్స్ చూసారా. ఈ లంచ్ బాక్స్ని కూడా అది పెన్సిల్ బాక్స్ కింద మార్చేసింది. దానికి పెన్సిల్ బాక్స్ అంటే అంత ఇష్టం అనమాట. ఎన్ని ఉన్నా సరే ఇంకా ఏం కొన్నా ఎప్పుడైనా నీకు క్లాస్లో మంచి ర్యాంక్ వచ్చింది కదా, మంచి మార్క్స్ వచ్చినాయి కదా, ఏం కావాలని అడిగితే అమ్మ పెన్సిల్ బాక్స్ కొనవా అంటది. అదే దాని నోట్లోంచి వచ్చే డైలాగ్. నిన్న మొన్న కూడా అమెజాన్లో అంటే కొత్త పెన్సిల్ బాక్స్ వచ్చిందంట, చాలా బాగుందంట. 350 అంట, జస్ట్ 350 అమ్మ కొనవా అంది. అమ్మ నీకు అది జస్ట్ 350, నాకు జస్ట్ 350 కాదమ్మా, నేనైతే కొనని చెప్పేసాను. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పెన్సిల్ బాక్స్లో వాడేసుకో, అన్నీ ఇరిగిపోతారు అప్పుడు కొంటానని చాలా క్లియర్ కట్గా చెప్పేశాను. ఇంకా దానికి పెన్సిల్ బాక్స్ ఎంత ఇష్టం అన్నదానికి చెప్పాలంటే ఒక్కటి మీకు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇదైతే అసలు పెన్సిల్ బాక్స్ కాదండి, ఇది టార్చ్ లైట్కి ఇచ్చిన బాక్స్ అనమాట. నా కూతురు పెన్సిల్ బాక్స్ మీద ఉన్న పిచ్చతో దీన్ని కూడా పెన్సిల్ బాక్స్ కింద మార్చేసింది. దీనికోసం స్కేల్ని కూడా ఎరగొట్టేసింది. చూడండి, స్కేల్ని ఎరగొట్టేసి ఇందులో పెట్టేసి ఒక చిన్న షార్ప్నరు, ఎరేజరు, ఇందులో పెన్సిల్ పెట్టేసి దీన్ని కూడా పెన్సిల్ బాక్స్ కింద అప్పుడప్పుడు తీసుకెళ్తారు స్కూల్కి. ఇన్ని పెన్సిల్ బాక్స్లు ఉన్నా కనిష్క ఎగ్జామ్కి ఈ పెన్సిల్ బాక్సే పట్టుకెళ్తుంది. ఎందుకు అంటే దానికి ఎగ్జామ్స్కి చిన్న బ్యాగ్ పట్టుకెళ్తుంది. అందులో ఇలాంటి పెద్ద పెద్ద పెన్సిల్ బాక్స్లు అయితే ప్లేస్ సరిపోవు కదా, అందుకని చిన్న పెన్సిల్ బాక్సే పట్టుకెళ్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి చూపిస్తాను చూడండి. ప్రతి దాంట్లోనే మీకు ఏదో ఒక స్టఫ్ ఉంటుందని చెప్పాను కదా, ఏదో చూడండి. బుజ్జి ఎరగొట్టేసినాయి ఎరేజర్లు, చాక్ పీస్లు, ఇరిగిపోయినాయి లిడ్స్, ఇగో స్లేట్ పెన్సిళ్ళు. అంతే కదండి, ఇప్పుడైతే మనకి ఈ ఏజ్లో డబ్బులు తప్ప ఇంకేది వాల్యుబుల్గా అనిపించదు. కానీ చిన్నపిల్లలకి ఇవి ఈ టైంలో వాళ్ళకి చాలా వాల్యుబుల్ అనిపిస్తే మనకి ఏంటి ఇల్లు పెన్సిల్ బాక్స్ అంతా చెత్త వేసుకున్నారో అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి ఈ ఏజ్లో ఇది చాలా వాల్యుబుల్ కింద, ఏదో చాలా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. అలా అనిపించడం తప్పలేదు, ఆ ఏజ్ అలాంటిది కదా. ఇది చూపిస్తాను చూడండి, ఇది ఎంత బరువుగా ఉందో తెలుసా ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో ఎన్ని క్రేయాన్స్ ఉన్నాయి. ఒకసారి దీన్ని వెనక్కి కూడా నేను తిప్పి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇవన్నీ క్రేయాన్స్ అనమాట. చెప్పాను కదా, మ్యాక్సిమం ఏ పెన్సిల్ బాక్స్ ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి వేసేస్తుంది. ఇదిగో చూడండి, ట్విన్ సిస్టర్స్. అవునే, మీకు ఇందాక ఒక 2 పేజ్ చూపించాను కదా, ఇది కూడా అలాంటిది అనమాట. నేను చెప్తా ఉంటాను, పోనీ ఎందుకండి ఒక్కటి కొనండి లేకపోతే వద్దండి అని. పోనీలేవే పెన్సిల్ బాక్సే కదా, దానికి ఇష్టం కదా, వాడుకుంటుంది, ఏం అవ్వవు కదా, పాడవ్వవు కదా అని నేను చెప్పేసి వాళ్ళిద్దరూ నా నోరు మూయించేస్తానమాట. ఇది చూడండి ఒకసారి, ఇది మేము ఒకసారి కూల్ డ్రింక్ షాప్కి వెళ్తుంటే పక్కన ఏదో అమ్ముతుంటే ఇది కూడా కొనిపించేసుకుంది. ఇది కూడా పెన్సిల్ బాక్స్లో బాగుంటుందంట చెప్పేసి ఇది కూడా కొనిపించేసుకుంది కనిష్క. ఇది ఒక బ్యాగ్కి పౌచ్ కింద ఇచ్చాడనమాట, బ్యాగ్కి మ్యాచ్ అవుతుందని. కనిష్క దాన్ని తీసేసి ఇలా వాడేసుకుంటుంది, దాన్ని కూడా పౌచ్ కింద. ఈ పెన్సిల్ బాక్స్ అయితే కనిష్కది కాదనమాట, కనిష్క వాళ్ళ అన్నయ్యది.
అప్పట్లో వాడికి చాలా నచ్చి కొనుక్కున్నాడు. అసలు ఈ పెన్సిల్ బాక్స్ ఎవరికి ఇచ్చేవాడు కాదు. వాళ్ళ చెల్లి అడిగిందని వాళ్ళ చెల్లికి మాత్రం ఇచ్చాడు అనమాట. ఇది ఎలా అంటే ఒక్కొక్క రన్ ఒక్కతే ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇలా ఇక్కడ ఎరేజర్స్, పెన్సిల్స్, మళ్ళీ ఇటు నొక్కటి ఇటు కూడా ఏవో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇటు నొక్కితే ఇక్కడ టేప్ ఉంటుంది. అది కాకుండా ఇదిగో ఇక్కడ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి పెన్సిల్స్ అలా ఉంటాయి అన్నమాట. అసలు ఈ పెన్సిల్ బాక్సులు అంటే పిల్లలకి ఎంత వాల్యుబుల్, ఎంత ప్రేషియస్ ఐటమో అసలు మనం చెప్పలేము అనమాట. అది వాళ్ళకే తెలుస్తుంది ఎంత నచ్చుతుంది అనేది. ఇదైతే మరీ వెరైటీగా ఉందండి. నేను ఇప్పుడు వరకు చూసిన అన్ని పెన్సిల్ బాక్స్ కంటే ఇది మరీ వెరైటీగా ఉంది. ఇది నేను ఫస్ట్ అయితే అసలు పెన్సిల్ బాక్స్ అనుకోలేదు. ఇది ఏదో వాటర్ బాటిల్ ఏంటి టాయ్ ఎలా ఉంది అనుకున్నాను. ఇదైతే పెన్సిల్ బాక్స్ అంట. చూసారా, ఇంట్లో ఏం కావాలో అన్నీ పోసేసుకోవడం, టప్ మనం మూత పెట్టేసుకోవడం అంతేనంట. ఇది రిలయన్స్ స్పెన్సర్కి వెళ్ళినప్పుడు అదే చూసింది. మేము ఏదో వేరే షాపింగ్ చేసుకుంటుంటే కనిష్కి జాగ్రత్తగా తీసుకొచ్చేసి బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చాక ఇచ్చింది అనమాట. ఇంకా తప్పని పరిస్థితుల్లో బిల్ వేయించాల్సి వచ్చింది. అదో ఇది కూడా కనిష్కకి బాగా నచ్చి కొనుక్కుంది, కానీ అస్సలు వాడదనమాట. ఎందుకంటే పాడైపోద్దంట. ఇంట్లో ఉన్నప్పుడు ఆడుకుంటుంది, దీంతో వాడుకుంటుంది. స్కూల్కి మాత్రం ఎంత చెప్పినా తీసుకెళ్దు. అంత ఇష్టం అనమాట దానికి. ఎక్కడైనా పాడైపోద్దేమో అని భయం. ఇది చూసారా, ఇది ఒక కంపార్ట్మెంట్, ఇది ఒక కంపార్ట్మెంట్, ఇక్కడ చిన్నది ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒక బుల్లి కంపార్ట్మెంట్ ఇచ్చారు. దీనికి ఇటో షార్ప్నర్ కూడా ఉంటుందండి. అది చెక్కుతుంది, నాకు పెద్దగా తెలియదు ఇది గురించి. ఎక్కడ ఒక చోట షార్ప్నర్ కూడా చెక్కుకునే ఆప్షన్ ఇచ్చాడంట, అది కూడా ఉంటుంది. ఇది కనిష్కకి చాలా ఇష్టం అనమాట. ఇవైతే పౌచ్లు మీ అందరికీ తెలిసినవే కదా. ఇవైతే ఇన్ని బాక్సులు ఉన్నా నేను కొనద్దు అని చెప్పాక నా మాట అనకుండా వాళ్ళ డాడీ కొన్నాయి అనమాట ఈ 2 పెన్సిల్ బాక్సులు. ఇంకా ఇవి ఓపెన్ చేయలేదు, మీకు చూస్తే తెలుస్తుంది ఇది ఇంకా ఓపెన్ చేయలేదని. ఇదిగో చూడండి, ఇంకా ఇందులో చెత్త నింపలేము అనమాట. కనిష్క ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేశాక అప్పుడు ఇందులో చెత్త వస్తుంది. ఇంక ఇది ఓపెనింగ్ అవ్వలేదు. ఓపెనింగ్ అయ్యాక దీంట్లో కూడా సమ్ క్రేయాన్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్లు ఏదో ఒకటి వేసి నింపేస్తుంది అనమాట. ఇది కనిష్క పెన్సిల్ బాక్స్ కలెక్షన్. మీకు ఏ బాక్స్ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.